హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్రా స్టూడియో తెలుగు ఛానల్. ఈరోజు లెనోవో స్లిమ్ 3 ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ ల్యాప్టాప్ లెనోవో IdeaPad Slim 3 మోడల్. ఈ ల్యాప్టాప్ TN టెక్నాలజీస్తో రూపొందించబడింది. పవర్ అడాప్టర్ చూసుకుంటే 65 వాట్స్ స్మాల్ పిన్ ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్ ఫీచర్స్ చూద్దాం. ఈ లెనోవో ల్యాప్టాప్లో డిజైన్ చాలా బాగుంది. లుక్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. IdeaPad Slim 3 స్టిక్కర్ అండ్ ఇంటెల్ కోర్ i5 బ్లూ కలర్ స్టిక్కర్ స్టిక్కింగ్ చేసి ఉంది. ల్యాప్టాప్ యొక్క కీబోర్డ్ అనేది చాలా స్మూత్గా, కీస్ అనేది చాలా స్మూత్నెస్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫంక్షన్ కీ పట్టుకుని స్పేస్ బార్ క్లిక్ చేస్తే కీబోర్డ్ యొక్క బ్యాక్లైట్ అనేది వెలుగుతుంది. చాలా స్టైలిష్గా చాలా బాగుంది బ్యాక్లైట్ కీస్ అనేవి. ఈ కీబోర్డ్ అనేది మన లేట్ నైట్ వర్క్ చేసుకున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఈ కీబోర్డ్ అనేది. దీంతోపాటు నెంబర్ లాక్ కీస్, ఫంక్షన్ కీస్, చాలా కీస్ ఇవ్వడం జరిగింది. స్క్రీన్ యొక్క బ్రిజిల్ అనేది చాలా లెందీగా ఇవ్వడం జరిగింది. మనకి స్క్రీన్ కేబుల్స్ కనపడకుండా మనకి బ్రిజిల్ అనేది చాలా స్మూత్గా ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్ చాలా స్లిమ్గా ఉంది. ఇందులో హెడ్సెట్ పోర్ట్ అండ్ టైప్-C పోర్ట్ అండ్ HDMI పోర్ట్ అండ్ USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఛార్జర్ కనెక్ట్ చేయడానికి రౌండ్ పిన్ ఇవ్వడం జరిగింది అండ్ ఛార్జర్ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ ల్యాప్టాప్కి అవుట్పుట్ కనెక్ట్ చేయడానికి లేటెస్ట్ పోర్ట్స్ ఇచ్చారు. మల్టిపుల్ పోర్ట్స్ ఇచ్చారు ఈ ల్యాప్టాప్. రైట్ సైడ్ చూసుకుంటే USB పోర్ట్, SD కార్డ్ పెట్టుకోవడానికి పోర్ట్ అండ్ ఫ్యాక్టరీ సెట్ చేయడానికి స్విచ్ ఇవ్వడం జరిగింది అండ్ పవర్ ఆన్ చేసినప్పుడు ఇండికేషన్, లైట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ల్యాప్టాప్ ఫినిషింగ్ చూస్తే మెటల్ బాడీ టైప్లో ఉంటుంది అనమాట. కాకపోతే ఈ బాడీ అనేది ప్లాస్టిక్ బాడీ ఇవ్వడం జరిగింది. చాలా స్టైలిష్గా, చాలా ఫినిషింగ్ ఇవ్వడం, స్లిమ్గా ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది ఈ ల్యాప్టాప్ ఫినిషింగ్ అనేది. లెనోవో లోగో అండ్ చాలా చాలా బాగుంది ఈ లోగో ఫినిషింగ్ అనేది. చాలా కరువు అనేది చాలా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లెనోవో ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ ప్యానల్ చూసుకుంటే స్క్రీన్కి బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్లో లెనోవో లోగో స్టిక్కింగ్ చేసి ఉంది ప్యానల్కి. ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే 720 పిక్సెల్ విత్ ప్రైవసీ షూటర్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఈ ల్యాప్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంది. ఈ ల్యాప్టాప్ వెయిట్ అనేది వెయిట్లెస్, చాలా తక్కువగా ఉందన్నమాట. 1.65 kg బరువు ఉందన్నమాట ఈ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ యొక్క కీబోర్డ్ అనేది ఫినిషింగ్ చాలా స్మూత్గా, టైప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఇచ్చారు. చాలా స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ల్యాప్టాప్ కీబోర్డ్ అనేది. ఈ కీబోర్డ్లో మల్టిపుల్ కీస్ ఉన్నాయి. ఆన్ ఆఫ్ స్విచ్ అనేది సపరేట్గా ఇచ్చారు. పవర్ ఆన్ చేసినప్పుడు పవర్ ఇండికేషన్ లైట్ వెలుగుతుంది ఈ ల్యాప్టాప్ మోడల్కి. ఈ ల్యాప్టాప్ యొక్క డిజైన్ అనేది చాలా బాగుంది. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 15.6 ఫుల్ HD 1920x1080 స్క్రీన్. ల్యాప్టాప్ సైజ్ చూసుకుంటే చాలా స్లిమ్గా ఇవ్వడం జరిగింది. ఈ లెనోవో ల్యాప్టాప్లో స్మార్ట్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. బేస్ చూసుకుంటే చాలా స్మూత్నెస్ చాలా బాగుంది. ల్యాప్టాప్ యొక్క సైడ్ చూసుకుంటే చాలా స్లిమ్గా ఉంది. ల్యాప్టాప్ యొక్క బ్యాక్ సైడ్ చాలా స్మూత్గా ఇచ్చారు. ఈ ల్యాప్టాప్లో Windows 10, 11 అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫీచర్స్ చెక్ చేసుకుంటే లెనోవో IdeaPad 3 1580L6 మోడల్ ఇవ్వడం జరిగింది. బయోస్ వర్షన్ డేట్ చూసుకుంటే 21/7/2022 అప్డేట్ వర్షన్ ఉంది. ఇందులో అప్డేట్ ఆప్షన్ ఉంది. ల్యాప్టాప్ పెర్ఫార్మెన్స్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz అప్ టు 4.2 GHz ఇవ్వడం జరిగింది. ఇందులో 4 cores 8 threads 8 MB క్యాచ్తో ఉంది. ర్యామ్ చూసుకుంటే DDR4 16GB ర్యామ్ ఇవ్వడం జరిగింది. 512GB NVMe SSD ఇవ్వడం జరిగింది. వైఫై చూసుకుంటే ఇంటెల్ వైఫై 6 ఇవ్వడం జరిగింది. గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఆన్బోర్డ్ గ్రాఫిక్ కార్డ్ ఇవ్వడం జరిగింది. గ్రాఫిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరస్ Xe గ్రాఫిక్స్ ఇవ్వడం జరిగింది. సిస్టమ్ ప్రాపర్టీస్లో చూసుకుంటే మనకి ఇంటెల్ 11th జనరేషన్ i5 చూపిస్తుంది. 2.5 GHz 16GB ర్యామ్ చూపిస్తుంది. Windows 10
హోమ్ ఎడిషన్ సింగిల్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో లైసెన్స్ వర్షన్ విత్ ఎంఎస్ ఆఫీస్తో ఇవ్వడం జరిగింది. స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ యొక్క హోల్డింగ్ చాలా బాగుంది. ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ చూసుకుంటే లెనోవో స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. దీని మీద మోడల్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకి వెంటిలేషన్ ఇవ్వడానికి బారుగా లాంగ్ వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. మనకి హీట్నెస్ మదర్బోర్డ్ హీట్నెస్ రాకుండా మనకి వెంటిలేషన్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. బ్యాటరీ అవుట్ సైడ్ లేకుండా ఇంటర్నల్గా ఫిక్స్ చేయడం జరిగింది. లోపల మనకి బేస్మెంట్లో లోపల ఫిక్స్ చేయడం జరిగింది. బ్యాటరీ కొంచెం కిందకి చూసుకుంటే స్టీరియో స్పీకర్ ఇవ్వడం జరిగింది. 1.5 వోల్ట్స్తో స్పీకర్ ఇవ్వడం జరిగింది. హెచ్డి ఆడియో అండ్ డాల్బీ ఆడియో రెండు సపోర్ట్ చేస్తుంది. ల్యాప్టాప్ బేస్మెంట్ గ్రిప్ చాలా గట్టిగా ఉండడానికి మనకి స్ట్రిప్ ఇవ్వడం జరిగింది. కొంచెం హైట్గా స్ట్రిప్ ఇవ్వడం జరిగింది. ఇందులో లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్ ఇచ్చారు. ఈ ల్యాప్టాప్ క్లోజ్ చేసి చూస్తే మనకి చూస్తుంటే చాలా స్లిమ్గా కనబడుతుంది. ఈ ల్యాప్టాప్ లెనోవో Slim3 మోడల్ అందులోనే ఉంది. చాలా స్లిమ్నెస్ అనేది చాలా అంటే చాలా స్లిమ్గా కనబడుతుంది అనమాట. ఈ ల్యాప్టాప్ చూస్తుంటే కరువు అనేది చాలా ఫినిషింగ్ కరువు చాలా బాగుంది. చూసుకుంటే ఈ ల్యాప్టాప్ యూసేజ్ చూసుకుంటే బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ అండ్ స్టూడెంట్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్టాప్ మోడల్ చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ టెక్ రాజ్ స్టూడియో తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.